గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై మాతాజీ అందరికీ. సో ఈరోజు మనము వరల్డ్స్ బిగ్గెస్ట్ మాత దగ్గరికి అయితే వచ్చేసాము. సో లాస్ట్ వీడియోలో పెట్టాను, బట్ మొత్తం డీటెయిలింగ్ అయితే చూపించలేను. సో ఈరోజు మొత్తం డీటెయిలింగ్ ప్లస్ డ్రోన్ షాట్స్ అనేది పెడతాను. చాలా క్రేజీ వచ్చినాయి డ్రోన్ షాట్స్ అయితే. సో ఇప్పుడైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడెక్కడనో సో లాస్ట్కి వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి లొకేషన్ అనేది చెప్తాను మళ్ళీ ఒకసారి. అమ్మవారు చూడండి ఎంత క్రేజీ ఉంది చూడండి. సో చాలా పెద్దది, 72 ఫీట్స్ అనమాట. మరొకసారి చెప్తున్నాను. సో 72 ఫీట్స్ అనమాట. 26th సెలబ్రేషన్ అనమాట. సో 26 ఇయర్స్ అవుతుంది మనం అమ్మవారు పెట్టి. సో అమ్మవారు చూసుకోవచ్చు. అమ్మవారు కళ్ళు నుంచి కింద మొత్తం చాలా మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో మొత్తం మట్టితో చేశారు. సో నిమజ్జనం కూడా ఇక్కడనే అవుతుంది అనమాట. సో నిమజ్జనం వీడియో కూడా మొత్తం కవర్ చేస్తాను. సో లాస్ట్ డే వరకు. సో అక్కడ చూసుకున్నట్టయితే పైన నుంచి స్టార్ట్ అవుతాము. సో మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అనమాట. సో కనిపిస్తుంది కదా. సో ఒక్క నిమిషం మళ్ళీ ఒక్క నిమిషం చూస్తాను కానీ అక్కడ చూసుకున్నట్టయితే మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనమాట. పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అండ్ వరాహదేవి. సో అక్కడ చూసుకోవచ్చు వరాహదేవి. సో వరాహదేవి కింద మన దుర్గామాత. సో దుర్గామాత అండ్ లాయన్. సో లాయన్ కింద చిన్న దుర్గామాత అనేది పెట్టారు. సో మొత్తం పైనుంచి కింద వరకు 72+ ఫీట్స్ అనేది ఉంటుంది. సో షెడ్ వచ్చేసి 75 పైన ఉంటుంది అనమాట షెడ్. సో చాలా పెద్ద షెడ్ వేశారు. సో బందోబస్తు చేశారు. నేను ఆల్రెడీ మేకింగ్ వీడియో పెట్టాను షెడ్ ఎలా చేస్తున్నారు అదంతా. సో ఒక్కొక్క రాడ్ చాలా గ్యాప్ ఇచ్చారనమాట. సో మొత్తము దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. సో దానికి ముందు ఒక నిమిషం. సో దానికి ముందు చూడండి మన అమ్మవారికి సంబంధించిన కిరీటం చూడండి. సో చాలా అంటే చాలా బాగా చేశారు ఈసారి. అమ్మవారు చేతులు చూడండి. సో అక్కడ నుంచి చూడండి మన అమ్మవారి చేతిలో కత్తి ఉంది. ఇక్కడ వచ్చేసి బాణం ఉంది. సో బాణము, త్రిశూలం ఉంది. సో ఈ చేతిలో మన ఆయుధం ఉంది. సో 2 ఆయుధాలు ఉన్నాయి. సో గొడ్డలి ఉంది. సో ఇక్కడ కూడా మన బాణం అనేది ఉంది చూడండి. సో మొత్తం అమ్మవారు పైనుంచి మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అండ్ వరాహదేవి వచ్చేసి కలర్ చూడండి. సో స్కిన్ కలర్ వైట్ ఇంకా అది వేశారనమాట. సో వరాహదేవి చేతిలో కూడా ఆయుధము అదంతా ఉంది చూడండి. సో ఆశీర్వాదం చేయి ఉంది చూడండి. సో అమ్మవారు ఆశీర్వాదం చేయికి మెయిన్లీ చూడండి ఎంత బాగా వేశారు చూడండి. సో అమ్మవారు చూడండి. సో ఇక్కడ అమ్మవారు షాల్వా అండ్ మన కింద మన శారీ కలర్ వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ ఉంది అండ్ గ్రీన్ ఇంకా లైట్ గ్రీన్ ఉంది అండ్ బ్లూ. సో మొత్తం కలరింగ్ అయితే చాలా బాగా చేశారు. ఫస్ట్ డే వచ్చేసి ఇంకా పెయింటింగ్ కాలేదన్నమాట. సో ఈ వర్షాల వల్ల డిలే అయింది మొత్తము. అండ్ సెకండ్ డే వచ్చేసి మొత్తం ఈవినింగ్ వరకు అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారికి అండ్ మన అమ్మవారు నిమజ్జనం వచ్చేసి దీంట్లోనే అవుతుంది కదా గ్రౌండ్లో. సో లొకేషన్ అయితే లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మనం పైకి అయితే వచ్చేసాము చూడండి. సో ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తాను. సో కింద చూసుకున్నట్టయితే మన వినాయకుడు అయితే పెట్టారు చూడండి. సో వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా మన చిన్న విగ్రహం ఉంది అమ్మవారిది. సో ఇక్కడ పెద్ద విగ్రహము. సో ఈ విగ్రహంకే ఫస్ట్ డే అనేది పూజ చేశారనమాట. సో ఈ విగ్రహంకే సో పెయింటింగ్ కాలేదు కదా. సో ఫస్ట్ డే ఈ విగ్రహంకి అనేది పూజ చేశారనమాట. సో మొత్తం శారీస్ అంతా కట్టారు చూడండి. అమ్మవారికి చూడండి, చిన్న అమ్మవారికి డిజైన్స్ చూడండి. మొత్తం జ్యువెలరీస్ పార్ట్ చూడండి చాలా బాగా చేశారు చిన్న అమ్మవారు కూడా. సో మొత్తం మట్టితో చేశారు ఈ అమ్మవారిని కూడా. సో లాయన్ చూడండి మొత్తం ఎకో ఫ్రెండ్లీ గాయస్ మొత్తము. సో ఫస్ట్ అమ్మవారు పాదాల నుంచి స్టార్ట్ చేద్దాము. సో అమ్మవారు పాదాలు చూసుకోవచ్చు. సో ఎవరైనా దర్శించుకున్న వాళ్ళు దర్శించుకోండి, దూరం ఉన్న వాళ్ళు. సో మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మన లాయన్ అనమాట. సో లాయన్ చూడండి ఎంత క్రేజీ ఉంది చూడండి. మొత్తం ఒరిజినల్ ఎయిర్ లాగానే ఉంది మొత్తము. అండ్ మన అమ్మవారు మొత్తం చూడండి. బాబా ఇక్కడ ఎంత పెద్ద ఉంది గాయస్. ఇక్కడ నుంచి అయితే సో 2 కళ్ళు సరిపోవట్లేదు, చాలా పెద్ద ఉంది. సో పైన చూసుకోవచ్చు మన వరాహదేవి కూడా ఉంది. సో మొత్తము ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో డెకరేషన్ వచ్చేసి ఇలా చేస్తారు చూడండి. మొత్తం డబల్ కలర్ అనమాట. సో క్రౌడ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. అయినా క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. సో చాలా మంది ఉన్నారు క్రౌడ్. సో వస్తూనే ఉంటారు. సో నిన్న వచ్చేసి జల్దీ బంద్ చేశారనమాట. 12 o'clock బంద్ చేశారు. సో 12:30 అలా. సో సాటర్డే ఆర్ సండే అలా 2:30, 3 వరకు అయితే ఉంటుంది. మనం 2:30, 3 వరకు అయితే చూసుకోవచ్చు అమ్మవారిని. సో అమ్మవారు చూడండి మొత్తం అయితే అమ్మవారికి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే సపోర్టింగ్గా పిల్లర్స్ వేశారు. సో సపోర్టింగ్ పైన వచ్చేసి మన వరాహదేవి అనేది వేశారనమాట. చూసుకోవచ్చు మొత్తం చాలా చాలా పెద్ద ఉంది గాయస్ ఇక్కడ నుంచి అయితే. సో అమ్మవారి పాదాలు చూడండి బాబా చాలా పెద్ద ఉంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను.
బట్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను అమ్మవారిది. సో మొత్తం ఫుల్ వీడియో అనమాట. డ్రోన్ షాట్స్ కూడా చాలా క్రేజీ వచ్చినాయి. సో ఎవరన్నా డ్రోన్ షాట్స్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అమేజింగ్ హైదరాబాద్ అని కొట్టండి. సో చాలా మంచిగా వచ్చినాయి డ్రోన్ షాట్స్. ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి మన డ్రోన్ షాట్స్ అనేవి. సో మెయిన్ డ్రోన్ షాట్స్లో వైరల్ అవుతున్నాయి. సో అమ్మవారికి హెయిర్ చూడండి. సో అమ్మవారి హెయిర్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఒరిజినల్ హెయిర్ లాగానే చేస్తారు చూడండి మొత్తము. సో మొత్తం చూడండి, అబ్బా బాబా బా అమ్మవారి హెయిర్ చూడండి చాలా బాగుంది. సో అమ్మవారికి సైడ్ కూడా హెయిర్ చూడండి చాలా బాగుంది. సో పైన కిరీటం కూడా డిజైన్ చాలా బాగా చేశారు. సో మన వరాదేవి కూడా డిజైన్ వేశారు చూడండి కిరీటంకి. సో చాలా బాగా చేశారు అనమాట. సో ఇది గాయస్ మన మొత్తం అమ్మవారికి మన దుర్గామాత 72 feet వరల్డ్స్ ఫేమస్ అనమాట. సో మొత్తము 6 గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది వచ్చాయి అనమాట. సో చాలా పెద్ద అమ్మవారు, చాలా మంది ఫేమస్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన లక్కీ డ్రాస్ అనేది ఉన్నాయి మొత్తము అమ్మవారి 9 శారీస్ లక్కీ డ్రాస్ అనేది ఉన్నాయి అనమాట. సో అంతా ఎక్కడ చాలామంది వేస్తారు. మన ఆరతి టైం కూడా ఎవరైనా పైనకి వచ్చి స్పెషల్ ఆరతి ఇవ్వాలనుకుంటే మన టోకెన్ తీసుకొని కూడా రావచ్చు అనమాట. సో మన శారీస్కి సంబంధించిన టోకన్స్ ఎవరైనా వేయచ్చు గాయస్. సో చాలా లాస్ట్ ఇయర్ మాత్రం చాలా మందికి వచ్చింది. ఈ ఇయర్ కూడా మొత్తం 10 శారీస్ అనమాట. సో అదృష్టం ఉన్న వాళ్ళకి అయితే చాలా మంది రేర్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి మన డ్రాస్ అనేది ఇస్తారు. లక్కీ డ్రాస్ అనేది చాలా మంది వస్తారు గాయస్ ఆ డ్రాస్ వేయడానికి. సో ఎవరికైనా లక్కీ డ్రా వేయాలనుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు, లక్కీ డ్రా అక్కడ ఉంది చూడండి. సో అక్కడ చేస్తే లక్కీ డ్రా అనేది చేస్తారు. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి లక్కీ డ్రా అనేది చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా వచ్చి లక్కీ డ్రా అయితే వేసేసేయండి. సో అదృష్టం ఉన్న వాళ్ళకైతే వస్తుంది. సో అదృష్టం లేని వారికి మొత్తం అమ్మవారు అయితే ఆశీర్వాదం అయితే దొరుకుతుంది అనమాట. లొకేషన్ వచ్చేసి గాయస్ అమ్మవారిది ఎగ్జాక్ట్గా మనది ఇసామాన్య బజార్ విక్టరీ గ్రౌండ్ అని కొట్టండి. సో విక్టరీ గ్రౌండ్ ఇసామాన్య బజార్ అని కొట్టగానే డైరెక్ట్ ఈడికి వచ్చేస్తుంది. సో లొకేషన్ అయితే అదనమాట. సో అమ్మవారిని మంచిగా దర్శించుకొని చాలా పెద్ద ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. సో చలో గాయస్, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాను గాయస్. సో జనం కూడా చూడండి 2 అవుతుంది టైం, ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు. సో ఆరతి టైంకి అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తుంది. సో ఆరతి టైం వచ్చేసి 9:30కి ఎగ్జాక్ట్గా ఆరతి టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆరతికి ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసాను గాయస్. జై మాతాజీ. చలో మరి అది చూసుకోవచ్చు. నైట్ పబ్లిక్ చూడండి. సో అక్కడ మొత్తం కొట్లాడుతున్నారు అనమాట. సో నేను వస్తాను ఆల్రెడీ లైట్స్ అనేది ఆఫ్ చేసేసారు అయినా, బట్ అందరు చూడండి బాబా ఎంత పబ్లిక్ చూడండి గాయస్. రే చాలా పబ్లిక్. సో మొత్తము అయిపోయిన తర్వాత కూడా ఎంత పబ్లిక్ అనేది వస్తున్నారు చూడండి. సో ఆడ పోలీసులతో కొట్లాడి మరి అందరు వస్తున్నారు అనమాట.